నమస్తే. మీ పేరండి? పాపిరెడ్డి. ఏం చేస్తుంటారు? వాటర్ ప్లాంట్. ఏంటండి మరి పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6 నెలల కాలం గడుచుకుంటూ వచ్చింది కదా! ప్రభుత్వం ఏ విధంగా ఉంది? ప్రభుత్వం పర్వాలేదులే గానీ బడ్జెట్ లేదు. ఏదైనా సంక్షేమ పథకాలు చేయాలన్నా గానీ, అమలు పరచాలన్నా గానీ, అది ఇంకా అమలు పరచలేం. ఇంకా అమలు పరచలేదు. అవును. అంటే చేస్తారంటారా మరి? చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా చేస్తారు. హ్మ్. అంటే స్కూళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అమ్మ వాళ్ళు ఎప్పుడు వేస్తారు? మహిళలకి డబ్బులు అన్నారు. చెప్పారుగా జనవరిలో వేస్తా అని చెప్పారుగా అమ్మఒడి. లోకేష్ గారు చెప్పారుగా. అంటే జగన్మోహన్ రెడ్డి చేసినంత విధంగా ఈయన చేయలేకపోతున్నారు సంక్షేమాన్ని పేదలకు అనేది చెప్తున్నారు కదా. దానికి బడ్జెట్ లేదంటున్నారు. బడ్జెట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. అది అంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఏ విధంగా కొనసాగుతుంది అంటారు? జగన్ గారితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం ఎలా కొనసాగుతుంది? అంటే 6 నెలలు ఏం చెప్తాం ఏం చెప్పలేంగా. కొంచెం టైం గడిస్తే ఏదైనా మార్చిన తర్వాత ఏదైనా అమలు అవుతుంది అన్నీ. ఇప్పుడు రాజధాని ముచ్చట తీసుకుంటే మనం అమరావతిని రాజధాని చేశారు కదా. వైజాగ్ని చేయడం కరెక్ట్ అంటారా లేదా దీన్ని అమరావతిని చేయడం కరెక్ట్ అంటారా? అమరావతిని చేయటం కరెక్ట్. ఎందుకని అంటారండి? ఇక్కడ అమరావతి ఎట్లా వైజాగ్ డెవలప్ అయిపోయింది. అమరావతి ఏరియా పల్నాడు ఏరియా కానీ ఇటు గుంటూరు విజయవాడ ఏం డెవలప్ కాలేదు. ఇది చేస్తే డెవలప్ అవుద్ది. ఇటు రాయలసీమకు కానీ మనకు కానీ దగ్గరగా ఉండిద్ది. ఎట్లా విశాఖపట్నం డెవలప్ అయిపోయింది. అంటే సుమారుగా ఒక రాజధాని స్థాపించాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది. ఫస్ట్ మనకి మద్రాసు ఉంది, కర్నూలు ఉంది, తర్వాత హైదరాబాద్. అక్కడ నుంచి మనం మళ్ళీ ఇటు వచ్చేసాం. ఇది ఎప్పటికి డెవలప్ అవ్వాలి? మనకి ఎప్పుడు రాజధాని అనేది పూర్తవుతుంది అంటారు? వెనక్కి చేసుకుంటూ పోతే అవుతుంటుంది డెవలపింగ్. ఇప్పుడేం కాదులే కానీ ఏదో గవర్నమెంట్ చేస్తూ ఉంటుంటే పనులు అవుతుంటాయి. చేయకపోతే ఏం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పేదలకి పెద్దపీఠం వేశారు. ఆయన ఉన్నప్పుడు ఆయన సంక్షేమాన్ని బాగా అందజేశారు అంటున్నారు. మరి ఈయన సంక్షేమం అందించడంలో ఫెయిల్ అయ్యారనేసి చాలామంది మాట్లాడుతున్నారు. అప్పుడే 6 నెలల్లో ఎట్లా ఫెయిల్ అవుతారు? ఫెయిల్ కారు కదా. చూడాలి ఒక సంవత్సరం చూసి తర్వాత గవర్నమెంట్ అప్పుడు మనం చెప్పగలం. కానీ ఇప్పుడు 6 నెలల్లో ఏం చెప్పలేంగా. అంటే ఇప్పటికే వ్యతిరేకత మొదలైపోయిందనేసి చెప్తున్నారు కదా. అమ్మఒడి విషయంలో కావచ్చు, మహిళలకి 1500 విషయంలో కావచ్చు, రైతులకు రైతు భరోసాలు కావచ్చు. అంటే పూర్తి బడ్జెట్ ఏం ప్రవేశపెట్టలేదు. పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏమైనా అమలు పరుస్తాడేమని. అది అంటే ఇప్పటివరకే అంటే వ్యతిరేకత ఉంటుంది. ఏ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంటుంది. కొంతమందికి అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి వ్యతిరేకంగా ఉంటుంది. అది ఇప్పటివరకు అయితే ఎలా కొనసాగుతుందంటారు? ఈయన పరిపాలనా విధానం ఈయన వచ్చిన తర్వాత ప్రజలకు అనుకూలంగా ఉందంటారా లేదంటారా? ఇది కొంతమందికి అనుకూలంగా ఉంది. అది కొంతమందికి అనుకూలంగా లేదు. మీకైతే ఎలా అనిపిస్తుంది? ఈ 6 నెలల కాలంలో అంటే మాకు సంక్షేమ పథకాలు ఏమి రావు. అది అయితే పర్వాలేదు అనిపిస్తుంది మాకు. పథకాలు ఒక్కటి ఇస్తే సరిపోతుందంటారా? డెవలప్మెంట్ అనేది అవసరం లేదంటారా? రెండు కావాలి. రెండు కావాలి. పథకాలు కావాలా, డెవలప్మెంట్ కావాలి. మరి ఈయన డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ముందుకు తీసుకుని వస్తున్నాడా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు? తీసుకొస్తున్నాడు. అదే ప్రస్తుతానికి రోడ్లు బాగా డెవలప్ చేయాలని చేస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత రాజధాని డెవలపింగ్.